నెల్లూరు నగరపాలక సంస్థలో ఇటీవల అన్ని దినపత్రికల్లో కార్పొరేషన్ నెల్లూరు నగర ప్రథమ పౌరురాలి భర్త ఒక ఐఏఎస్ అధికారి సంతకాన్నే ఫోర్జరీ చేసి బిల్డింగ్లను ఏదైతే మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసినటువంటి బిల్డింగ్లను తిరిగి వాళ్ళకి అప్పగించే కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని బిల్డర్ల దగ్గర భవన యాజమాన్యాల దగ్గర దాదాపు ఒక్క అపార్ట్మెంట్ను రిలీజ్ చేయాలంటే 10 నుంచి 15 లక్షల రూపాయలు తీసుకుని దాదాపు అటువంటి అపార్ట్మెంట్లు ఫ్లాట్లు 200 ఫ్లాట్లను వాళ్ళు దొంగ సంతకాలతో పెట్టడం జరిగింది. నిజంగా నెల్లూరు నగరంలో పుట్టి పెరిగి ఈరోజు ఇక్కడ నివసిస్తున్నటువంటి నాలాంటి పౌరులందరూ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే నెల్లూరు నగర పౌరుడిగా నెల్లూరు నగరపాలక సంస్థ ఏర్పడిన తరువాత ఇటువంటి స్కామ్ ఎప్పుడూ జరగలేదు. దీన్ని స్కామ్ అనాలా, లేకపోతే లెక్కలేనితనం అనుకోవాలా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, మేము ఏమి చేసినా కూడా చెల్లుతుంది అనుకున్నారేమో. కానీ ఏదన్నా ఒక వీఆర్ఓ సంతకాన్నే ఫోర్జరీ చేస్తే జైళ్లలో పెట్టేటటువంటి చట్టాలు ఉన్నటువంటి భారతదేశంలో ఒక ఐఏఎస్ అంటే ఒక కలెక్టర్ సంతకాన్నే వీళ్ళు ఫోర్జరీ చేసి విడుదల చేసినటువంటి ఘటన నాకు తెలిసి బహుశా ఈ భారతదేశంలో ఎక్కడా కూడా జరిగి ఉండదు. ఇప్పటికైనా నెల్లూరు నగర కమిషనర్ వికాస్ మర్మత్ ఐఏఎస్ గారిని ఒక పౌరుడిగా నెల్లూరు పౌరుడిగా అడుగుతా ఉన్నాం, అయ్యా ఈ కేసులో జాప్యం ఎందుకు జరుగుతుంది? ఎవరైతే నెల్లూరు నగర ప్రథమ పౌరురాలి భర్త మరియు కొంతమంది అధికారులు ఎవరైతే మీ సంతకాన్ని ఫోర్జరీ చేశారో వాళ్ళని అది ఆధారాలతో సహా మీకు అప్పచెప్తే మీరు కేవలం వాళ్ళకి రాశాం వీళ్ళకి రాశామని లెటర్లు చూపిస్తా ఉన్నారు. ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు వాళ్ళని జైల్లో పెట్టలేదు? ఒక బిల్డింగ్ ని ఒక ఐఏఎస్ అధికారాన్ని ఫోర్జరీ చేసినటువంటి వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని నెల్లూరు నగర ఒక పౌరుడిగా కోరుకుంటా ఉన్నాం.